ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పురోహితులు స్వామివారికి సుప్రభాత సేవ, మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం సాయంత్రం స్వామివారిని శేషవాహనంపై ఉంచి తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి సమర్పించిన గరుడ పొంగలి ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద మహిళా భక్తులు స్వీకరించారు. ముఖ్యంగా సంతానం లేని మహిళా భక్తులు గరుడ పొంగలి ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. సంతానం లేని వారు గరుడ పొంగల్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. శనివారం శేషవాహన సేవ కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో జొన్నాడు భీమశంకరరావు తెలిపారు. కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కలియుగంలో ఉండేటువంటి ధర్మంలో మనకి స్మరణాముక్తి, కలియుగంలో స్మరించుకోవడం అన్న ముక్తి కాబట్టి స్మరించుకోవడం ఆధారం కావాలి కాబట్టి దేవాలయ వ్యవస్థ ఏర్పడింది. దేహో దేవాలయం ప్రోక్తో దేహో దేవస్థాన, మీ దేహమే దేవాలయం. మీ వామను ఉండేటువంటి పరమాత్మే ఈ జీవుడే పరమాత్మ చెప్తారు. అటువంటి పరమాత్మ యొక్క ఈ కార్యక్రమంలో అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈ నవధాన్యాలు అంటారు. ఈ నవధాన్యాలు కూడా మనకు కావాలి. సమాజంలో ప్రతి రైతుకి కూడా ఈ ధాన్యం